ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి అక్క శారీస్ ఏదైనా చూపించబోతుందో ఇన్ని మోసుకొచ్చేస్తుంది అనుకుంటారా? సో ఇవన్నీ కూడా సేల్ చేయడానికి కాదు, సో అమెజాన్ అలాంటివి ఏం కాదు. జస్ట్ నా ఫ్రెండ్ పంపిన శారీస్ అన్ని కూడా యుఎస్ కి పంపిస్తున్నాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే మీరు చూసుంటారనమాట. తను లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ యుఎస్ వచ్చినప్పుడు ఇక్కడ బెంగళూరులోనే వచ్చింది. నా కోసం ఇక్కడే బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగి తర్వాత మన ఇంట్లో ఒక 1 week ఉండి తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళింది అనమాట. సో అది చూసే ఉంటారు మీరు. మిడ్ నైట్ లేసి మేము ఇద్దరం కాఫీ తాగాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం. తనకి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. సో మేము మాట్లాడుకుని మధ్యలో ఒక 12 o'clock కూడా కాఫీ తాగుతూ ఒక చిన్న వీడియో కూడా చేసాం అనమాట. తను నాకు 28 years ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. సో ఎప్పుడు తను యుఎస్ నుంచి ఇండియాకి వచ్చినా 100% కలిసే వెళ్తుంది. సో చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను నాకు. సో ఏదో ఒక పిక్ నేను నా దగ్గర యాడ్ చేశాను తనది. సో కుందాట ఆడుతూ ఉంది తను. ప్యాకింగ్ చేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? సో ఇవన్నీ నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాం అనమాట. సో తనే ఆన్లైన్ ఎక్కడెక్కడో ఇన్స్టాలో ఎక్కడెక్కడో బుక్ చేసింది. సో ఏంటంటే అన్నీ నా అడ్రస్కి బుక్ చేస్తుంది. సో తన సెలక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొరియర్ చేయమంది అనమాట యూఎస్కి. సో దానికోసం ప్యాకింగ్. సో ప్రస్తుతానికి నేను 1 by 1 చూపిస్తూ ప్యాక్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ. సో ఫస్ట్ శారీతో మొదలుగా. సో ఇదన్నమాట, చూసారా? ఇది ఆల్మోస్ట్ 25,000 అంట. సో ఇలా ఉంది డిజైన్ ఇలా. సో దీని పళ్ళు వచ్చి ఇది పళ్ళు. ఇది కస్టమైజ్ చేసుకున్న పీస్ అంట. అందువల్ల తను ఏది నార్మల్గా ఇంట్లో ఉండే పిచ్చి చీరలు కూడా ఒక డిజైనర్ పీస్ లాగా మార్చేస్తుంది అనమాట. అదే అంటుంటాను నేను. ముందర ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ శారీస్ ఏదో తీసుకెళ్తూ ఉండింది. ఈ ఓల్డ్ అయిపోయాయి కదా, ఏం కట్టుకుంటావాలి అంటే, నేను వీటిని అన్నీ చేసిన తర్వాత చూడు ఎట్లా ఉంటాయో అని చెప్పి అన్నది. సో దీని ఏందో నేను కొతలం చేస్తుందా డిజైన్ బాగుంది. ఈ మడతలు ఎప్పితే మళ్ళీ మడతలు కష్టం అన్నమాట. సో వైట్ శారీ మామూలుగా మెయింటైన్ చేయడం కూడా కష్టం. అదే అన్న, ఇంత కాస్ట్ పెట్టి వైట్ శారీ తీసుకున్నావు, దీన్ని మెయింటైన్ చేయగలుగుతావా అని. సో దీనికి వచ్చి ఇది బ్లౌజ్ అనమాట. సో ఇదొకటి. తర్వాత ఎక్కువ కాటన్ శారీస్ కూడా తీసుకుంది తను కూడా. వీటికి బ్లౌజులు డిఫరెంట్గా కుట్టించుకుంటుంది అనమాట, నార్మల్గా వీటిలో ఉన్న బ్లౌజులు కాకుండా. సో అదే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఫస్ట్ నాకు శారీస్ తను సెలెక్ట్ చేసిన తర్వాత పెడుతుంది. వాటిల్లో ఏదైనా 1-2 బాగాలేవంటే అవి మైనస్ చేసేసి మిగతా అవి తెప్పించుకుంటుంది అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్. దీనికి ఏంటంటే పళ్ళు వచ్చేసి ఒక లైన్స్ వచ్చాయి. ఇది యాక్చువల్గా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు కట్టుకునే శారీ, కానీ దీన్ని బ్లౌజ్ బాగా రిచ్గా కనుక కుట్టించుకుంటే ఇది కూడా మంచి డిజైనర్ శారీ అయిపోద్ది అనమాట. సో ఇదొకటి. తర్వాత ఇది గ్రీన్ శారీ. సో దీనిలోకి ఇది బ్లౌజు. సో ఇలా అంచులు కుట్టించారు, కానీ అమ్మాయి ఇది కుట్టించుకోదు. సో దీన్ని కూడా ఇలాగే చేస్తాను అనమాట. సో మంచి కలర్ కాంబినేషన్. సో దీనికి కూడా నార్మల్గా లైన్సే అన్నమాట. సో ఇలా లైన్స్ వస్తాయి. పళ్ళు మంచి బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో ఇది చాలా బాగుంది. తర్వాత ఇది చికెన్ వర్క్ ఏనా? ఇది చికెన్ వర్కే అనుకుంటా. ఒకవేళ మిస్టేక్ అయితే సారీ, నాకు అంత ఐడియా లేదు. చికెన్ కారీ వర్క్ ఏదో చెప్పింది. ఇది మొత్తం హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీ. మొత్తం బ్లూ కలర్ శారీకి ఇలా లైన్స్గా ఈ విధంగా చేసింది అనమాట మొత్తం కూడా. కానీ ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కొంచెం కష్టమే అనమాట హ్యాండ్ ఎంబ్రాయిడరీది. అయినా కూడా లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు. సో అది ఇలా మొత్తం త్రూ అవుట్ శారీ ప్లస్ పళ్ళులో ఈ లైన్స్ అనేవి దగ్గరగా వచ్చాయి. సో దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వీవింగ్ అంటారు అది.
ఫుల్లు ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా పట్టు శారీ తప్పితే మిగతా అన్నీ కూడా హ్యాండ్లూమ్ అనమాట. సో హ్యాండ్లూమ్ ఎప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇది బ్లూ. తర్వాత ఈ శారీ వచ్చి అదే నాకు అంత నచ్చలేదు మెటీరియల్ అని చెప్పాను. నువ్వన్నీ నేను కట్టుకున్న తర్వాత చూడు ఎలా ఉంటుందో అని చెప్పి. ఇది వచ్చి మంచి కాటన్ అనమాట, మల్మల్ కాటన్ లాగా. చాలా వెయిట్ తక్కువగా ఉందన్నమాట. వెయిట్ అంతా ఎక్కడంటే ఇక్కడున్న ఫ్రిల్స్. సో ఇది అంచు, ఇది మామూలుగా అది ప్లెయిన్ శారీ తీసుకొని ఇది కుట్టించుకుంది. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా జస్ట్ ఇది వస్తుంది. మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ అన్నమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట దీని బ్లౌజ్. సో వైట్ మీద ఇలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగుంటుంది కదా. హ్యాండ్స్ కూడా చూడండి ఈ విధంగా పెట్టించుకుంది, చిన్న లేస్ ఇచ్చి ఇలా. సో ఇప్పుడు ఏదైతే మీరు బ్లౌజ్ చూస్తున్నారో అదే అమ్మాయి శారీకి అంతా కూడా కింద ఫ్రిల్స్ లాగా వేయించుకుంది. సో ఇది కూడా లుక్ అనేది ఈ బ్లౌజ్ వేసుకున్నందువల్ల చాలా చాలా బాగుంటుందంట. తర్వాత ఈ శారీ నాకు భలే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే తాకుతూనే ఉండిపోతారంటారు కదా, అలా అన్నమాట. నాకు భలే నచ్చేసింది. ఇక్కడ కూడా హ్యాండ్తో చిన్న వర్క్ లాగా చేస్తున్నారు. ఇదేంటంటే మెయిన్ ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఈ కలర్ బ్లౌజ్ చూసి పడిపోయా, ప్లస్ అంచుంది. అదే నేను అడిగాను, ఇది నాకు చాలా బాగుంది, నాకు కావాలి ఈ శారీ అంటే తనేమనిందంటే పర్లేదు తీసుకో, నేను ఎవరికో ఫ్రెండ్కో ఎవరికో కావాలని తీసుకున్నాను, పర్లేదు ఆ అమ్మాయికి వేరే సెలక్షన్ ఏదైనా చేసుకుంటాను, నీకు అంత నచ్చితే తీసేసుకో అని చెప్పింది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత ఇది నేను తీసుకోబోతున్నాను. బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తా. చాలా వెయిట్గా తక్కువగా ఉంది. అదే అనేది కావాలంటే లైట్గా స్టాచ్ పెట్టించుకో, లేదంటే ఇలాగ కూడా కట్టుకో బాగుంటుందని. సో ఈ బ్లౌజ్ బోట్ నెక్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ లైట్ వెయిట్. సో ఇది మనం పార్సల్ చేయబడలేదన్నమాట. సో మీకు చూపిద్దామని తీసుకొచ్చా. తర్వాత ఈ శారీ. సో ఇది నార్మల్గా మీరందరూ చూసే ఉంటుంది, కస్టమైజ్ శారీ ఏం కాదు, నార్మల్దే. సో ఇదన్నమాట. సో ఈ శారీ ఇది నార్మల్ కలరే, కానీ దీనికి ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ వేసుకుంటే ఉన్న లుక్ డిఫరెంట్గా కనిపిస్తుందేమో. సో ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ. తర్వాత ఇది నాకు ఆ శారీ ప్రైస్ గుర్తులేదు, కానీ ఇది మాత్రం 15,000 అని చెప్పింది. సో ఇది కూడా మంచి ఏమంటారు వైలెట్ కలర్. సో ఏమంటారు వంకాయ కలర్. సో ఇది మొత్తం త్రూ అవుట్ ఇలానే ఉంటుంది. ఈ శారీ వీడియో చూస్తే బ్లూగా కనిపిస్తుంది, కానీ ఇది వైలెట్ కలర్ అనమాట. సో ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇచ్చినారు అనమాట. ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది, తర్వాత కొన్ని టాప్స్ తీసుకుందన్నమాట. సో ఇది ఒక టాపు. ఇవన్నీ నన్ను వేసుకొని చూపించమంది, ఎలా ఉందో చూపించమంది. నేను అన్నీ వేసుకొని దానికి పిక్స్ కూడా పంపించాను అనమాట. ఇదొకటి. తర్వాత సో ఇవన్నీ నైటీ లాగా అన్నమాట ఇది. సో ఇవన్నీ నైటీ లాగా తీసుకుంది. ఫుల్ లాంగ్ టాప్ లాగా ఉంది, మొత్తం బురకా లాగా ఉన్నాయి ఇవైతే. కానీ వేసుకుంటే సైడ్ అంతా ఫ్రిల్స్ వచ్చి బాగుంటాయని చెప్పింది. సో ఇవేం చూపిస్తావులే. తర్వాత ఇది ఒక డ్రెస్సు. ఇది మరి 3,700 అంటే నాకు అయ్యో ఇంత కాస్ట్ అనిపించింది. ఇది 3,700 ప్లస్ దీనికి ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. అదేవిధంగా ఇందాక గ్రీన్ చూపించాను కదా, రెండింటికి సరిపోద్దని చెప్పారనమాట. సో ఇది కూడా 3,500 సంథింగ్, 3,000 ప్లస్ అనమాట. దీనిలో ఏముందో 3,000 ప్లస్. అదేమంటే ఎందుకే అంతంత కాస్ట్లీ పెట్టుకున్నావు, దానిలో ఏముందంటే మెటీరియల్ నీకేం తెలుసా, లుక్ వేరే ఉంటుందని నా ఫ్రెండ్. సో ఇది అంతా 3,000 ప్లస్ అనమాట. ఈ రెండింటికి కలిసి ఇదే సరిపోద్ది అనమాట ప్యాంటు. సో దానివల్ల ఈ రెండు తీసుకుంది. తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే నాకు సూపర్గా నచ్చేసాయి. సో ఇదనమాట. ఈ వచ్చి మిర్రర్స్ వచ్చి రియల్ మిర్రర్స్, అంటే మామూలుగా రేకుల్లాగా ఉంటాయి కదా, అలా కాకుండా రియల్ మిర్రర్స్. వర్క్ కూడా చూడండి, కొంచెం దగ్గర చూపించుకున్నాను. వర్క్ కూడా చూడండి ఎంత బాగా హైలైట్ చేస్తున్నారు. అంటే అద్దం కూడా ఎక్కడా కూడా ఓడకుండా పెట్టున్నారనమాట. సో ఇది తను ఏంటంటే ఏదైనా మ్యాచ్ చేసి వేసుకుంటుంది తన దగ్గర ఉండే శారీస్కి ఏదన్నా. సో అది ఈ బ్లౌజ్. సో నాకైతే ఆ మిర్రర్ వర్క్ చాలా బాగా నచ్చింది. నాకు మిర్రర్ కుట్టడం వచ్చు, కానీ ఇది చాలా బాగా కుట్టారనమాట. తర్వాత ఈ వైట్ బ్లౌజ్. సో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా వైట్ బ్లౌజ్. ఏదైనా ఇప్పుడు ఈ శారీకి కూడా వైట్ బ్లౌజ్ వేసుకుంటున్నారు. ఈ శారీకి వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు,
ఈ శారీకి కూడా వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, అలా వచ్చింది అనమాట ట్రెండ్ ఇప్పుడు. సో ఇది నాకు వర్క్ భలే నచ్చింది. ఇది కూడా బోట్ నెక్. తర్వాత ఈ హ్యాండ్స్ కూడా బాగా నచ్చాయి అన్నమాట. సో నాకు భలే నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. అదే చెప్పింది, నీకు కావాలంటే ఇది సైజు నాకంటే సన్నగా ఉంటుంది అమ్మాయి, నెక్స్ట్ సైజు కావాలంటే బుక్ చేస్తాను నీకు అని చెప్పింది. ఇది కూడా 3,000 ప్లస్ 3,000 to 4,000 అని చెప్పింది అనమాట. ఈ వర్క్ వల్ల సరే, కాకపోతే నాకు వర్త్ అనిపించింది. ప్లస్ మెటీరియల్ కూడా సూపర్ మెటీరియల్. అంతేకాకుండా ఇక్కడ బాగా లెంత్ ఇచ్చాడనమాట. సో ఇది కూడా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని ఖర్చు ఇచ్చున్నారో, మనం ఎలాగ కావాలంటే అలాగ చేసుకోవచ్చు సైజెస్. సో ఇదే కూడా కొనుక్కొని మనం ఆల్టర్ చేసేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలాగే అమ్ముతారేమో వాళ్ళు, ఎందుకంటే ఇంత ఖర్చు ఇచ్చున్నారు కాబట్టి ఎవరు సైజు తగ్గట్టు వాళ్ళు ఆల్టర్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ 2 అయితే నాకు భలే నచ్చేసాయి అబ్బా, ఈ 2 బ్లౌజులు. ఫ్రెండ్స్ ఈ బట్టలతో పాటు జ్యువెలరీ కూడా పెడుతున్నాను అన్నమాట, పంపిస్తున్నాను. సో ఇవైతే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటివి ఉంటాయని కూడా నాకు నిజంగా తెలియదు. ఇది కంప్లీట్ వీడియో మన నిర్మలారెడ్డి కార్నర్ లో పోస్ట్ చేశాను. సో ఇది ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నగల గురించి తెలుసుకోవాలంటే, ఈ జ్యువెలరీ డిఫరెంట్ గా ఉంది తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోలో చూడండి. జస్ట్ ఒక చిన్న ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి క్లిప్ యాడ్ చేశాను. ఇక మనం మన ప్యాకింగ్ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇంకేమేమి చూపించాలో. నార్మల్ గా ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఒక శారీ కొన్నారనుకోండి, శారీ కొన్నప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబ్ ద్వారానో ఏదో ఒకటి, వాళ్ళు ఏంటంటే యూస్ లో ఉండే వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. పలానా దగ్గర కొనండి బాగున్నాయి అట్లా ఇట్లా అని చెప్పి షేర్ చేసుకుంటారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎక్కువ కొన్న వాళ్ళ దగ్గరే కొంటా ఉంటారు. కానీ వాళ్ళ ఎవరైతే సెలక్షన్ చేస్తారో వాళ్ళు బాగుంటే అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి, సో ఎవరైతే వాళ్ళ కంట్లో పడతారో యూఎస్లో ఉండే వాళ్ళ కంట్లో, సో వాళ్ళకి బాగా సేల్ జరగద్దు అనమాట. సో ఈ శారీస్ ఏదైతే ఉందో అమ్మాయి ఇన్స్టాలో ఏమో తీసుకున్నట్లుంది, అది బాగున్నాయి అమ్మాయి దగ్గర శారీస్ అని. అంటే నాకు బాగా రీజనబుల్ అనిపించాయి ఆ శారీస్ ఏవైతే ఉన్నాయో, అన్నీ రీజనబుల్ అనిపించాయి. ఈ కాటన్ శారీస్ చూసారు కదా, నార్మల్గా మనం అంత మంచి ప్యూర్ కాటన్ చూడాలంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ అమ్మాయి దగ్గర మ్యాక్సిమం 2,600 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో నాకు అనిపించింది పర్లేదు, రీజనబుల్ అని అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం బబుల్ పేపర్ కూడా తెచ్చున్నాను, ఇవి మళ్ళీ ఏమైనా ఇరిగిపోతాయేమో. సో వీటిని ఏంటంటే నాకు కరెక్ట్గా ప్యాక్ అయితే చేయడం రాదు. ఈ ప్రస్తుతానికి ఏంటంటే హైదరాబాద్లో వాళ్ళ సిస్టర్ ఉందన్నమాట, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు. తను ఇంకా అక్కడ బ్లౌజెస్ గోల్డ్ ఏదేదో తీసుకోండి. సో అవన్నీ కూడా గోల్డ్ అంటే ఇట్లే ఆర్టిఫిషియల్, అవన్నీ కూడా పంపిస్తాను ఒకే చోట నుంచి, తన్ను నీకు పంపించమంటాను అని చెప్పి అన్నది. ఓకే అన్నాను. తర్వాత ఏంటంటే మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందో తెలియలేదు. వద్దులే నువ్వే పంపించేయి తనకి, తను పంపిస్తుంది నాకు అని చెప్పింది. సో అందువల్ల నేనైతే ఎప్పుడు ప్యాక్ చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ప్యాక్ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఏమన్నా కవర్స్లో పెడతాను, ఎందుకంటే ఏమన్నా వాళ్ళు అట్లు ఇట్లు పట్టడం ఏమైనా చెమ్మైనా కూడా పాడైపోతాయేమో. సో మొత్తం అన్ని కవర్స్ వేసేసి కవర్స్లో 1 by 1 ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో పార్సల్ అయితే రెడీ అయిపోయింది, ఇక కొరియరే ఆలస్యం. పాపం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే జాలేస్తుంది. సో అన్ని ఆప్షన్లు మనలాంటి ఆప్షన్లు వాళ్ళకు ఉండవు. ఏదో ఏం తీసుకోవాలన్నా పాపం ఇండియా నుంచి కొరియర్ ఛార్జెస్ కావాల్సినంత అయిపోతుంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ కోరికలు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఏదో ఒక 10 దుస్తులు కొనాలనుకుంటే ఒక వస్తువు కొనగలుగుతారనమాట, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.